నమస్తే అండి. సార్ వచ్చేసి బెంగళూరు నుంచి వచ్చారు. మన వనపర్తి జిల్లాకు బెంగళూరు నుంచి చాలామంది కూడా వస్తుంటారు. అదేవిధంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా అన్ని జిల్లాల నుంచి అనంతపూర్, చిత్తూరు, నెల్లూరు అటు నుంచి కూడా ఇక్కడ దాకా వస్తుంటారు. అసలు ఈ ఎంఎస్ఆర్ క్లినిక్లో బ్యాక్ పెయిన్కి కానీ నెక్ పెయిన్కి కానీ అసలు ఈ సెట్టింగ్ విధానం అసలు ఎలా ఉంది, ఎందుకు అంతమంది రావాల్సి వస్తుంది బెంగళూరు నుంచి, అదేవిధంగా ఇలాంటి సెట్టింగ్స్ ఎక్కడైనా చూసిందా లేదా, ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఫీజు వివరాలు ఎందుకు తక్కువ పెట్టాము, అసలు యాక్చువల్ ఫీజు వివరాలు ఎలా ఉంటాయి, ఎందుకంటే బెంగళూరులో ఉన్న వ్యక్తులు ఎంత ఛార్జ్ చేస్తారో సార్ మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే నాకు చెప్పాడు, ఒకసారి సార్ మాట్లాడుకుందాం. సార్ నమస్తే, మీ పేరు? మీరు నమస్తే, నా పేరు నారాయణ. నేను యాక్చువల్ బెంగళూరు నుంచి వస్తున్నాను. నాది మార్కెటింగ్ ఫీల్డ్ అనమాట. నాకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది. సో బెంగళూరు అంతా చూపించుకుంటాను, నాకు అంత ఇది కాలేదు. ఆయుర్వేదిక్ మసాజ్ తీసుకుంటే నేను ఫ్రీగా ఉంటాను. యాక్చువల్ మీకు ఫస్ట్ టైం నేను కర్నూలు వచ్చి మీతో కలిసి ట్రీట్మెంట్ తీసుకుని పోయిన తర్వాత నేను 1 year బాగా మంచిగా ఉన్నాను. సో లాస్ట్ 6 months తర్వాత నేను ట్రావెలింగ్ ఎక్కువ వెళ్ళడంతో నా పెయిన్ మళ్ళీ ఎక్కువైంది. నేను ఎమర్జెన్సీ అనేసి మన శుక్రవారం హైదరాబాద్ ఒక క్లినిక్ పోయినా, నాకు పేరు వద్దు కానీ. సో అక్కడ ఫీజెస్ ఎక్కడ ఉంది, 4000 తీసుకున్నాడు. అంతా మాకు ఏం రాలేదు, రిజల్ట్ రాలేదు. ఇక్కడ వచ్చినంత ఇక్కడ మీకు L4, L5 కానీ ఇక్కడ మీకు చేసే విధానం కానీ చాలా మంచిగా ఉంటుంది. సో మీకు బాడీ ఫుల్ రిలీఫ్ ఉంటుంది. ఈరోజు ఇప్పుడు నేను ఇక్కడ వచ్చాను, నాకు బాడీ మొత్తం రిలీఫ్ అయింది. ఫీజెస్ కూడా చాలా నార్మల్స్గా ఉంటాయండి. ఎటువంటి మీకు పేదోళ్ళు అఫీషియల్ అనేది ఏమి ఉండదు. మీకు ఫీజెస్ కూడా చాలా అన్నార్మల్ కూడా అబ్నార్మల్ కూడా ఉంటాయి. ఈయన వచ్చేసి పేదోళ్ళు ఉంటే ఆయన దగ్గర ఏమి తీసుకోకుండా పంపిస్తారు. మీరు దయచేసి ఎవరికైనా పెయిన్స్ ఉంటే దయచేసి వచ్చి ఎంఎస్ఆర్ క్లినిక్ కర్నూలులో ఉంటుంది, వనపర్తి, హైదరాబాద్, శంషాబాద్లో ఉంటుంది. వచ్చి దయచేసి ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా క్యూర్ అవుతుంది. నాది స్పాండిలైసిస్ ప్రాబ్లం ఉండే, L4, L5 ఉండే, అన్నీ రిలీజ్ అయినాయి. సో నాకేమన్నా ఎక్కువ నొప్పి అనిపిస్తే నేను డైరెక్ట్ లేకపోతే హైదరాబాద్ వస్తాను, లేకపోతే ఈరోజు వనపర్తి వచ్చాను. ఎక్కువ నేను కర్నూలుకి దగ్గర ఉంది కాబట్టి నేను కర్నూలు వచ్చేవాడిని. సో నాకు ఆల్రెడీ లేదనేసి నేను డైరెక్ట్ వనపర్తి వస్తున్నాను. మీకు ఎవరైనా సరే నొప్పి ఉంటే వచ్చి తీసుకోండి, మంచిగా ఉంటుంది. మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారు, మంచిగా మీకు రిసీవ్ చేసుకుంటారు. ఏం ప్రాబ్లం ఉంది అడిగి తెలుసుకుంటారు. వేరే వాళ్ళ డాక్టర్ మాత్రం రిసెప్షన్ దగ్గర ఒక చీటీ రాపిచ్చేసి పంపించడం కాదు. దయచేసి రాండి, వచ్చి తీసుకోండి, మంచిగా ఉంటుంది. వనపర్తి ప్రజలందరూ విన్నారా? వనపర్తి ప్రజలందరూ విన్నారా? వనపర్తి జిల్లాలో మన క్లినిక్, ఎంఎస్ఆర్ క్లినిక్, చిరోప్రాక్టిక్ సెట్టింగ్ విధానం ఉండడం నిజంగా అదృష్టమే కదా. 100%. ఎంతో మంది నేను సార్ని బెంగళూరు కూడా ఇన్వైట్ చేశాను. నేను రానండి అన్నారు. రండి సార్ బెంగళూరు అంటే నేను రానండి అన్నారు. ఎలాంటి మేము బెంగళూరు నుంచి చాలామంది వచ్చి వాళ్ళు ఉంటాం, దూరం బస్సు కన్వీనియన్స్ ఉండదు కరెక్ట్గా మాకు. ఎలాంటి హైదరాబాద్ వచ్చి రావాలి, బట్ ఏమంటే సార్ బెంగళూరు రామండి, మేము ఇక్కడ తెలంగాణ అందరినీ చెప్పారు నాతో. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సార్. ఇంకోటి మీ ముందు సార్, నేను చేసే ట్రీట్మెంట్ 3 నిమిషాలే కదా. 3 నిమిషాల్లో మీ బ్రెయిన్ సాటిస్ఫై అవుతుందా లేదా? 100% అది సార్. నాకు ఇప్పుడు ఇక్కడ షోల్డర్ స్పాండిలైటిస్ బ్రెయిన్ మొత్తం 10 నుంచి చాలా పెయిన్గా ఉండే. ఇప్పుడు వచ్చేసి మీరు అది రిలీజ్ చేయించిన తర్వాత నాకు మొత్తం ఫ్రీ ఉంది. ఎందుకంటే బెంగళూరు నుంచి వస్తున్నారు, 3 నిమిషాల కోసం ట్రీట్మెంట్ కోసం వస్తారు. అది పాయింట్ ఏంటంటే బెంగళూరు నుంచి ఇక్కడ రావడానికి కనీసం 12 hours పడుతుంది. 12 hours మినిమం. 12 hoursకి 3 minutes వెరీ సాటిస్ఫై అనమాట ట్రీట్మెంట్. విత్ 3 minutes ఏం సార్? అవును, 3 minutes. అంటే చాలామంది 3 నిమిషాలకు అంత దూరం పోవాలంటే నిజంగా ఇప్పుడు బెంగళూరు నుంచి ఇక్కడ దాకా వచ్చినట్టే 3 నిమిషాల ట్రీట్మెంట్ కోసమే అంత ఎఫెక్ట్ ఉంటుంది శరీరం మీద. ఇప్పుడు బయట కైరోప్రాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు 10 నిమిషాల పైన కూడా వాళ్ళు బెంగళూరులో కూడా ఉన్నారు సార్. మలేషియా నుంచి ట్రైనింగ్ తీసుకుని వచ్చినే ఉంటారు, బట్ అది కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. బట్ బెంగళూరులో ఏమంటే మనకు ఫీజు పరంగానే పోతుంది ఇది ఏది కూడా. సో ఫీజు ఓకే, బట్ అక్కడ పోయి మనం ట్రీట్మెంట్ తీసుకునే విధానం మనకి నచ్చాలి, అది మనకు సాటిస్ఫాక్షన్ కావాలి. ఫీజు ఎవరైనా సార్ ఈ రోజుల్లో ఇప్పుడు సపోజ్ ఆరోగ్యానికి ఎంత ఇచ్చుకుంటాం, కానీ ట్రీట్మెంట్ బాగుండాలి. ఇప్పుడు మీరు వెళ్ళారు 4000 ఒక దగ్గర కట్టారు, 4000 కట్టారు. 4000 కట్టిన తర్వాత మీకు సాటిస్ఫై లేదు? లేదు సార్. ఎన్ని నిమిషాలు పట్టింది ట్రీట్మెంట్? అంటే అక్కడ ఊరికే పండు పెట్టుకోవడానికి నాకు 1 hour పట్టింది సార్. 1 hour అంటే పడుకొని ఎక్సర్సైజ్ చేసేది. అది ఏదైనా 1 hour తీసుకున్నాడు వేస్ట్గా అక్కడ. బట్ పోకండి, వేస్ట్ అది క్లినిక్. అది సెకండరీ. గమనించండి, 1 గంట సేపు చేసినా కూడా వితౌట్ సాటిస్ఫై అవ్వలేదు అసలు. 1 hour చేసినా కూడా ఇక్కడ 3 minutesకి సాటిస్ఫై అయిపోయారు. ఒకసారి ఆలోచించండి, సెట్టింగ్ విధానము, ప్రెజర్ ఎలా ఉంది, ఒక మ్యాన్ మీద ప్రెజర్ ఎలా ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 1 గంట చేసామనేది ముఖ్యం కాదు సార్. అవునా సార్? సార్ మీరు 3 minutes 10 నిమిషాలు ఇచ్చినా అది అట్లీస్ట్ నాకు 6 months ఎఫెక్ట్ ఉంటుంది. నాకు ఆరాంగా ట్రావెల్ చేయగలను, నేను నా జాబ్ నేను చేసుకోగలను హ్యాపీగా. సో దానివల్ల నాది మార్కెటింగ్ జాబ్ కొట్టి నాకు బ్యాక్ పెయిన్ అనేది రెగ్యులర్గా నా ట్రావెలింగ్ ఉంటుంది, నాకు బ్యాక్ పెయిన్ అది ఉంటుంది. ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి. ఎక్సర్సైజ్ చేసుకోండి. మేము చెప్పినటువంటి ఎక్సర్సైజ్లో 4 forward bending ఇది బాగా చేసుకోవాలి. ఎంత చేసుకుంటే మీ స్పైన్ అంతా వెనక్కి సాగుతూనే ఉంటుంది స్పాంజ్ లాగా. చాలా అవసరం ఎక్సర్సైజ్. ఇదే సింపుల్ ఎక్సర్సైజ్ కాదు. ఒకసారి మీరు ట్రై చేస్తారా? చేస్తాను సార్. ఇది యాక్చువల్గా నేను పొద్దున్నే ఇట్లా కూర్చొని 10 minutes 5 minutes ఎంత ఎఫెక్ట్ ఉంటుంది స్పైన్ మొత్తం.
ఇది లాగినట్లయితే సార్ మొత్తం ఇట్లా లాగుతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ ఎవరు బయట చెప్పరు. పడుకొని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని లెగ్ పైన కింద మళ్ళీ లెగ్ స్టమక్ పైన అట్లాంటివి చెప్తారు. ఇవి చెప్పరు. మనకేంటంటే మజిల్స్ మొత్తము స్టిఫ్నెస్ వల్ల జాయింట్ దగ్గర జరిగింటాయి. మజిల్స్ సాగదీసినట్టయితే జాయింట్ ఉద్యోగం జరుగుతాయి. సింపుల్. ఇప్పుడు ఎక్కడ పడుతుంది మజిల్స్ మీద పడుతుంది. మజిల్స్ మొత్తం లాగి జాయింట్ లూజ్ అవుతున్నాయి. ఓకేనా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఈ వీడియో. అదేవిధంగా యూట్యూబ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్ చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే మన వనపర్తి జిల్లాలో ఈ క్లినిక్ అందుబాటులో ఉన్నందుకు మీరు అందరూ కూడా గర్వపడాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇదే ట్రీట్మెంట్ కోసం మలేషియా కూడా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్నాయి సార్. నేను నా ఫ్రెండ్ యాక్చువల్లీ ప్లాన్ చేసాం, మలేషియా వెళదామని ప్లాన్ చేసుకున్నాము. ఆయన కూడా చాలా బ్యాక్ పెయిన్ ఉండే. ఆయన బిజినెస్ మ్యాన్. సో ఆయన బిజినెస్ డబ్బు ఉంది కాబట్టి ఆయన వెళ్ళిపోయాను. నా దగ్గర డబ్బు లేదు, నేను వెళ్ళిపోయాను మలేషియా, ఆగిపోయినాను. సో సేమ్ అదే ట్రీట్మెంట్ ఇక్కడ ఉంది కాదు కాబట్టి నేను బెంగళూరు నుంచి ఇక్కడికి రాగలిగాను సార్. ఓకే ఓకే ఓకే. ఎన్ని చెప్తున్నాను ఈ బ్యాక్